మనం సాధారణ పరిభాషలో చెప్పుకునే గుండెపోటుని శాస్త్రీయ భాషలో కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. ధమనుల్లో కొవ్వు పేరుకుపోవటం వలన రక్త ప్రవాహానికి అవరోధం ఏర్పడి ఈ సమస్య వస్తుంది. ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. అదేవిధంగా మెడకండరాలు, మణికట్టు లాంటివి బిగుసుకుపోవడం, చంకల్లో చెమట పట్టడం లాంటి సమస్యలకు పరిష్కారం బొటాక్స్. ఆగకుండా కన్ను కొట్టుకునే కంటి నరాల సమస్యకు సైతం జరిగే ప్రత్యేకమైన చికిత్స ఇది. ఇక తలకు ఒకవైపునే వచ్చే తట్టుకోలేనంత తలనొప్పి మైగ్రేన్, వాంతులు, కళ్లు తిరగడం, కాంతిని తట్టుకోలేకపోవడం లాంటి సమస్యలు వెంటబెట్టుకొచ్చే వ్యాధి ఇది. ఈ 3 సమస్యల విశ్లేషణే ఈరోజు ఆరోగ్యమస్తు. ఎక్కువ మరణాలు నమోదు చేసుకునే గుండె జబ్బు ధమనుల్లో కొవ్వు పేరుకుపోవటం వలన వచ్చేదే. వయసుతో సంబంధం లేకుండా మన జీవన శైలిని బట్టి ఇది రావటానికి అవకాశం ఉన్నప్పటికీ వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య పెరుగుతూ వచ్చే అవకాశం ఉంది. ఆహారపు అలవాట్లు, ఊబకాయం, వ్యాయామం లేకపోవటం లాంటి కారణాలతో రక్తంలో కొవ్వు పేరుకుపోయి గుండెకు రక్తం అందటంలో ఆటంకాలు కలిగిస్తాయి. తీవ్రతను బట్టి స్టెంట్ వేయటమా, బైపాస్ సర్జరీ చేయటమా అనేది డాక్టర్లు నిర్ణయిస్తారు. అయితే ముందస్తు జాగ్రత్తలతో నివారించుకోవటానికి వీలైన సమస్యేనన్నది గుర్తుంచుకోవాలి. గుండెలో ఉండే రక్తనాళాల్లో పూడికలు వచ్చి గుండె కండరానికి రక్త సరఫరా నిలిచిపోవటం అన్నది ఎవరికైనా జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద ఉపద్రవం. అదే గుండెపోటు. ఆధునిక కాలంలో ఎంతో మంది ప్రాణాలను క్షణాల్లో హరించివేస్తున్న ఈ సమస్యను తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఒకప్పుడు ఏదో పెద్ద వయసులోనే వస్తుందనుకునే ఈ సమస్య ఇప్పుడు మధ్య వయసులో, ఇంకా చెప్పాలంటే చిన్న వయసులో కూడా ముంచుకొస్తోంది. దీని బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలంటే అసలు ఈ పూడికలేమిటో, ఇవెందుకు వస్తాయో అర్థం చేసుకోవడం చాలా అవసరం. మన శరీరం మొత్తానికి రక్తాన్ని పంపింగ్ చేసేది గుండె. అయితే గుండె నిరంతరం కొట్టుకుంటూ పనిచేస్తూ ఉండాలంటే దానికి రక్త సరఫరా అవసరమే. ఆ పనిచేసేవే గుండె గోడల్లో ఉండే కరోనరీ ధమనులు. సున్నితమైన ఈ ధమనులు గుండె గోడల పైపొరల్లో ఉండి గుండె కండరం మొత్తానికి నిరంతరం రక్తాన్ని అందిస్తుంటాయి. మన ఇళ్లలోని నీళ్ల గొట్టాల్లో పాచి పేరుకున్నట్టే ఈ కండరాల్లో కొలెస్ట్రాల్ ముద్దలు పేరుకుని అవి రక్త ప్రవాహానికి అడ్డుగా మారవచ్చు. అందుకే పూడికల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. మధుమేహ వ్యాధిగ్రస్తులు, హైబీపీ ఉన్నవాళ్లు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్లు, ధూమపానం అలవాటున్నవాళ్లు, ఊబకాయులు, తగినంత శారీరక శ్రమ, వ్యాయామాలు చెయ్యని వారు ఈ సమస్య బారిన పడే ప్రమాదం ఉంది. సాధారణంగా మనకి చెప్పుకునే కారణాలు ఏంటంటే స్మోకింగ్, అంటే పొగ తాగటం ఒక కారణం. షుగర్ ఉన్న వాళ్ళలో ఇలా బ్లాక్స్ ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళలో బ్లాక్స్ ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొలెస్ట్రాల్ అంటే బ్లడ్లో ఉండే కొవ్వు శాతం బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఇలా బ్లాకేజెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. బాగా స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఇలా బ్లాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అసలు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏమాత్రం ఎక్సర్సైజ్ లేకుండా ఎప్పుడు కొంచెం రెస్ట్గా ఉండే వాళ్ళలో బ్లాక్స్ ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కంట్రోల్ చేసుకోగలిగే రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇంకా కొన్ని నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి, అంటే మన చేతిలో లేనివి. ఏజ్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్. రెండోది ఫ్యామిలీ హిస్టరీ. అండ్ మూడోది మేల్, ఫీమేల్, అంటే పురుషులు స్త్రీల్లో కంపేర్ చేసి చూస్తే పురుషుల్లో జనరల్గా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవి నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇప్పుడు జనరల్గా బ్లాక్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవడానికి కామన్గా చేసే పరీక్షలు ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్ అండి. సో ఒక పేషెంట్ లక్షణాలను బట్టి ఈ పరీక్షల్లో కనుక మనకి బ్లాకేజెస్ ఉండొచ్చు అనే అనుమానం ఉన్నప్పుడు అప్పుడు ఫైనల్గా చేసే కన్ఫర్మేటరీ టెస్ట్ ఏంటంటే యాంజియోగ్రామ్ అంటాం, అంటే కొరోనరీ యాంజియోగ్రామ్ అంటాం. ఈ టెస్ట్ ద్వారా మనం క్లియర్గా లోపల బ్లాక్స్ ఉన్నాయా లేదా, ఉంటే ఎంత పర్సంటేజ్ ఉన్నాయి, దానికి ఫర్దర్గా ట్రీట్మెంట్ ఎలా చేయాలి అనేది కొరోనరీ యాంజియోగ్రామ్ ద్వారా మనకి తెలుస్తుంటుంది. గుండెలో రక్తనాళాలు పూడుకుపోయి గుండెపోటు ముప్పు ముంచుకొచ్చే అవకాశం ఎవరికి ఎక్కువ ఉంటుందో ఇప్పుడు చాలా మందికి తెలుసు. అయినా ఈ ముప్పుల పట్ల చాలా మంది శ్రద్ధ తీసుకోవటం లేదు. ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి 30 నుంచి 40 ఏళ్ల నుంచి అందరూ కొన్ని ప్రాథమికమైన పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది. బీపీ, కొలెస్ట్రాల్, హై బీపీ వంటి ముప్పులేవైనా ఉండి 40 ఏళ్ల పైబడిన వాళ్లు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి, 50 ఏళ్లు పైబడిన వాళ్లు ఏటా ఒకసారి ట్రెడ్మిల్, ఎకో, ఈసీజీ పరీక్షలు 3 చేయించుకోవడం మంచిది. కొన్నిసార్లు
రోగులెవరైనా తీవ్రమైన గుండె నొప్పితో ఆసుపత్రికి వచ్చినప్పుడు అనుమానం బలంగా ఉంటే నేరుగా సిటీ యాంజియో పరీక్ష చేసి బ్లాకులు ఉన్నట్టు గుర్తిస్తే అప్పటికప్పుడే క్యాథ్ ల్యాబ్కి తరలించి స్టెంట్ పెట్టిస్తారు. ఇప్పుడు ఈ విధానం విస్తృతంగా వాడకంలోకి వస్తోంది. యాంజియోగ్రామ్ ఆధారంగా రోగికి స్టెంట్ అమర్చాలా, ఆపరేషన్ అవసరమా, చేస్తే ఎలాంటి చికిత్సలు చేయాలన్నది ఖచ్చితంగా నిర్ధారించడం వీలవుతుంది. ఇక పూడికలు ఉన్నట్టు గుర్తిస్తే ఈ పరీక్షా సమయంలోనే స్టెంట్లను కూడా అమర్చే వీలుంటుంది. దానికి అదనంగా మరో 30-40 నిమిషాలు పడుతుంది. సాధారణంగా 40-60 మధ్య వయసు వారిలో 1 గాని 2 గాని పూడికలు ఉంటే స్టెంట్లు అమర్చి రక్త ప్రసారాన్ని చక్కదిద్దవచ్చు. 60 ఏళ్లు పైబడిన వారిలో 3 నాళాల్లోనూ పూడికలుంటే బైపాస్ ఆపరేషన్ ఉత్తమం. 75 ఏళ్లు పైబడిన వారిలో పూడికలుంటే వాళ్లు పెద్దగా శారీరక శ్రమ చెయ్యరు కాబట్టి చాలా వరకు మందులతో చికిత్స చేస్తారు. స్టెంట్, బైపాస్ రెండూ కుదరనప్పుడు కరోనరీ కౌంటర్ పల్సేషన్ చికిత్సతో ప్రయోజనం ఉంటుంది. ఇది శాస్త్రీయమైన చికిత్సే. మిగతా మార్గాలేవీ లేవనుకున్నప్పుడు, రోజూ నొప్పి వస్తున్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ ట్రీట్మెంట్ అనేది 3 రకాలుగా ఉండొచ్చు. ఒకటి, ఇప్పుడు ఈ బ్లాకేజెస్ అనేవి 70% కంటే తక్కువ ఉన్నా, లేదా చిన్న చిన్న రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నా జనరల్గా మందుల ద్వారా మేనేజ్ చేసుకోవచ్చు. ముఖ్యమైన రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఉండి అది కూడా 70% కంటే ఎక్కువ బ్లాకేజ్ ఉన్నప్పుడు మనకి ఫర్దర్గా ఫ్యూచర్లో హార్ట్ అటాక్ రిస్క్లు ఎక్కువ ఉన్నాయని అనుకున్నప్పుడు అటువంటి వారిలో ట్రీట్మెంట్ 2 రకాలుగా చేస్తుంటాం. ఒకటేమో యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ పెట్టడం, కొద్ది మందిలో బైపాస్ సర్జరీ కూడా ఈ కొరనరీ ఆర్టరీలో బ్లాక్స్కి అవసరం అవ్వచ్చు అన్నమాట. బ్లాకేజెస్ కనుక సివియర్గా ఉండి అండ్ దెన్ లక్షణాలు అనేవి ఉన్నప్పుడు ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయటం అనేది మంచిది కాదు. సో ఆ బ్లాకేజెస్ని సరి చేసుకున్న తర్వాత లైఫ్ స్టైల్ మెజర్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. అంటే ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకోవటం, రోజు కనీసం ఒక ½ అన్ అవర్, వారంలో కనీసం ఒక 5 రోజులు వాకింగ్ కానీ లేదా ఇతర ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఏవైనా పర్వాలేదు, అలాంటివి చేసుకోవటం ఇంపార్టెంట్. రెండోది, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఆకుకూరలు ఎక్కువ తీసుకోవటం, పళ్ళు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవటం, నూనె పదార్థాలు బాగా తక్కువగా తీసుకోవటం, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఏం ప్రాబ్లం లేకపోయినా కూడా జనరల్గా చెకప్ అనేది వన్స్ ఇన్ ఎ వైల్ చేసుకుంటూ ఉంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయనేది మనం కనుక్కుని వాటిని ట్రీట్ చేసుకుని మనకి ఫర్దర్గా హార్ట్ ప్రాబ్లం రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. నిత్యం పీచు ఎక్కువగా ఉండే శాకాహారం ఎక్కువగా తీసుకోవడం, యోగా, ధ్యానం చేయడం, రోజు వ్యాయామం చేయడం, మధుమేహం, హై బీపీ, కొలెస్ట్రాల్ లాంటివి ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. స్టెంట్, బైపాస్ సర్జరీల వంటివి సాధ్యం కాకపోయినా ఈ 4 జాగ్రత్తలతో పూడికలు బాగా తగ్గుతున్నాయని అనేక అధ్యయనాల్లో కూడా తెలియదు. కండరాలలో నాడుల వలన ఏర్పడిన సమస్యలకు తాత్కాలిక పరిష్కారంగా ఇచ్చే ఇంజెక్షన్ బొటాక్స్. బొట్యులిజం కారక బ్యాక్టీరియా నుంచి దీన్ని తయారు చేస్తారు. మెడ కండరాలు, భుజాలు, మణికట్టు బిగుసుపోవటం లాంటి సమస్యలు మొదలుకొని చంకంలో విపరీతమైన చెమట, మూత్రకోశం నుంచి మూత్రం లీక్ అవుతుందా, చివరికి మైగ్రేన్ తలనొప్పికి సైతం బొటాక్స్ చికిత్స పనికొస్తుందని తేలింది. ముఖం మీద ముడతలకు తాత్కాలిక పరిష్కారంగా కూడా అందుబాటులోకి వచ్చిన బొటాక్స్ ఇంజెక్షన్ను ఖచ్చితమైన అవసరాలకు మాత్రమే వాడాలని కూడా డాక్టర్లు హెచ్చరిస్తుంటారు. కండరాలలో ఏర్పడిన సమస్యలను పరిష్కరించడానికి వీలుగా వాటిలోని నరాలను నిలువరించేది బొట్యులినం. ఇది బొట్యులిజం కారక బ్యాక్టీరియా నుంచి తయారు చేసే ఒక రకమైన విష పదార్థం. భుజాలు, చేతి మణికట్టు, కాలి మడమ కండరాలు బిగుసుకుపోయినప్పుడు వాటిని మళ్లీ యథాస్థితిలో పనిచేసేట్టు చూడడానికి చేసే ఇంజెక్షన్ బొటాక్స్. అయితే కంటి నరాలు దెబ్బతినడం వలన కనురెప్పలు పదే పదే కొట్టుకోవడం లాంటి సమస్యల నివారణకు సైతం బొటాక్స్ చికిత్స పనికొస్తుంది. మూత్రకోశం అతి చురుకుదనం కారణంగా అదే పనిగా మూత్రం లీక్ అవుతూ ఉన్నా, మైగ్రేన్ బాధ తట్టుకోలేకపోతున్నా బొటాక్స్ ఇంజెక్షన్ సాయంతో సమస్య పరిష్కారమవుతుంది. ముఖం మీద ముడతలు తొలగించుకోవడానికి కూడా ఇది తాత్కాలిక పరిష్కారం. అయితే బొటాక్స్ వాడకానికి కొన్ని పరిమితులున్నాయి. ఈ ఇంజెక్షన్ చేసే చోట ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఉండకూడదు. కొంతమందిలో ఇది అలర్జీ లక్షణాలు కనబరచవచ్చు. మనిషి రక్తంలోని ప్లాస్మా నుంచి బొటాక్స్ తయారవుతుంది కాబట్టి అందులో రోగకారక వైరస్లు ఉండే ప్రమాదం ఉంది.
ముందుగా పరీక్షలు చేయడం ఆనవాయితీ అయినప్పటికీ ఈ రిస్క్ గురించి డాక్టర్తో చర్చించడం చాలా మంచిది. గర్భిణీలు, బాలింతలు కూడా జాగ్రత్త తీసుకోవాలి. బొటాక్స్ చనుబాల ద్వారా శిశువుకు హాని చేసే ప్రమాదం ఉంది. అంతకుముందు ముఖానికి ఏదైనా సర్జరీ జరిగి ఉంటే అదే ముఖానికి బొటాక్స్ ఇచ్చే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బోటాక్స్ ఇంజెక్షన్స్ చిన్న స్మాల్ వైర్లో బోటాక్స్ అనేది ఒక పౌడర్ ఉంటుందన్నమాట. దానికి మనం సెలైన్ యాడ్ చేసి చిన్న చిన్న ఇన్సులిన్ ఇంజెక్ట్స్ ద్వారా యూనిట్స్లో 1 యూనిట్, 2 యూనిట్స్, 3 యూనిట్స్, 4 యూనిట్స్ అట్లా ఇస్తాం. ఇప్పుడు 4 హెడ్ లైన్స్, ఇవి 4 హెడ్ లైన్స్ అంటారు. ఇవంతా కొంతమంది చాలా మందికి ఇలా ఎక్కువగా ముడతలు పడి ఉంటాయి. వాటికి ఇలా ఇంజెక్షన్స్ అక్కడక్కడ ఇస్తే ఆ మజిల్ పారాలిసిస్ అయిపోయి ఫ్లాసిడ్ అయిపోయి ఇక్కడ మంచిగా ఇలా తయారవుతుంది అనమాట. అప్పుడు యంగ్ లుక్ వస్తుంది. అలాగే ఈ ఫ్రౌన్ లైన్స్ అంటే ఇది ఈ కంటికి మధ్యలో ఉన్న లైన్ గ్లబెల్లా అంటారు. ఈ గ్లబెల్లర్ లైన్స్ని ఫ్రౌన్ లైన్స్ అంటారు. ఆ లైన్స్ తగ్గేదానికి కూడా మనము బోటాక్స్ ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. అంటే బన్నీ లైన్స్ అంటే ఇక్కడ నేసల్ మజిల్ దగ్గర కొన్ని ముడతలు వస్తాయి, ఆ ముడతలు తగ్గేదానికి ఇస్తారనమాట. అలాగే క్రోస్ ఫీట్ అంటారు. అంటే క్రోస్ ఫీట్ లాగా ఇక్కడ ఈ యాంగిల్ ఆఫ్ ది ఐస్ దగ్గర నుంచి ఇలా చిన్న రింకిల్స్ వస్తాయి, దాన్ని క్రోస్ ఫీట్ అంటారు. ఆ క్రోస్ ఫీట్ కూడా ఇంజెక్షన్స్ ఇస్తాం. అలాగే ఈ నేసోలేబియల్ ఫోల్డ్స్, అలాగే ఈ స్మైల్ లైన్స్ ఇక్కడ, అలాగే రాగేట్స్ అరౌండ్ ది మౌత్, అంటే చిన్న స్కార్స్ వస్తాయి మౌత్ దగ్గర, ఇటువంటి వాటి కూడా మనము బోటాక్స్ ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. అలాగే ఈ ప్లెటిస్మా మజిల్ కొంచెం ఇది గట్టిగా ఇదైపోయి ప్రామినెంట్గా కనిపిస్తుంటుంది. ఆ ఈ ప్లెటిస్మా మజిల్ని రిలాక్స్ చేస్తానికి కూడా మనం బోటాక్స్ ఇంజెక్షన్స్ ఇస్తాం. మెడికల్గా ఇది పామప్లాంటర్ హైపర్ హైడ్రోసిస్లోను, యాక్సిలరీ అంటే చంకలో వచ్చే చెమట ఉన్న వాళ్ళలోను, అలాగే గస్టేటరీ హైపర్ హైడ్రోసిస్ అంటే ఫేస్ మీద కూడా ఒకసారి ఎక్కువ చెమటలు వస్తుంటాయి, ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్కి, కొంతమందికి వేడి అన్నం తింటుంటే కూడా చెమటలు కారిపోతుంటాయి, అటువంటి వాళ్ళలో కూడా ఇది ఇవ్వచ్చు అనమాట. ఇంతేకాకుండా బ్రక్సిజం అంటాం. బ్రక్సిజం అంటే గట్టిగా టీత్ నొక్కేసి రాత్రిపూట కూడా పటపట పళ్ళు కొరుకుతుంటారు. ఈ బ్రక్సిజం కేసెస్లో కూడా ఈ బోటాక్స్ ఇంజెక్షన్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అలాగే రైటర్స్ అక్లేస్టియా అంటే రాసి చేతులు రాసి మజిల్స్ కొన్ని పట్టుకుపోతాయి అన్నమాట. అటువంటిప్పుడు కూడా ఈ బోటాక్స్ ఇంజెక్షన్స్ పనికొస్తాయి. సో బోటాక్స్ ఇంజెక్షన్స్ కాస్మెటిక్గా కాకుండా మెడికల్గా కూడా చాలా యూస్ఫుల్గా ఉంటున్నాయి కాబట్టి బోటాక్స్ చాలా పాపులర్ అవుతూ వస్తుంది. శిక్షణ పొందిన డాక్టర్ మాత్రమే బొటాక్స్ ఇంజెక్షన్ ఇవ్వాలి. కాస్మెటిక్ అవసరాల కోసమైనా సరే ఈ జాగ్రత్త తప్పనిసరి. అవసరాన్ని బట్టి 1 కంటే ఎక్కువ చోట్ల ఇంజెక్షన్ చేస్తారు. చికిత్సను బట్టి ఎంత వ్యవధిలో ఇంజెక్షన్లు ఇవ్వాలో నిర్ణయిస్తారు. ఒక్కోసారి అందరికీ బొటాక్స్ ఇంజెక్షన్ సరిపడకపోవచ్చు. ఏమాత్రం అలర్జీ లక్షణాలు కనబడినా ఆ వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఊపిరి పీల్చడంలో ఇబ్బంది, ముఖంలో వాపు, పెదవులు, నాలుక కూడా వాచినట్టు అనిపించడం లాంటి లక్షణాలు అలర్జీని సూచిస్తాయి. ఇంజెక్షన్ చేయని చోట కండరాల నొప్పులు కనబడినా, గొంతు జీరపోయినా, కనురెప్పలు కిందికి జారిపోతున్నా, మూత్రకోశం మీద అదుపు తప్పుతున్నా, మూత్ర విసర్జన సమయంలో మంట ఉన్నా డాక్టర్కి తెలియచేయాలి. నోరు పొడిబారడం, చూపు మందగించడం, ముక్కు దిబ్బడ, ఫ్లూ లక్షణాలు కూడా అప్రమత్తం కావాల్సిన అంశాలే. ఇతర మందుల వాడకం ప్రభావం కూడా బొటాక్స్ మీద ఉండవచ్చు. ముఖ్యంగా జలుబుకు, అలర్జీకి, కండరాల బిగువు సడలడానికి వాడే మందులు, నిద్రమాత్రలు లాంటివి ప్రభావం చూపుతాయి. అందుకే బొటాక్స్ ఇంజెక్షన్ ఇచ్చే డాక్టర్కి అప్పటిదాకా వాడుతూ ఉన్న మందుల వివరాలు ఖచ్చితంగా చెప్పాలి. బోటాక్స్ అనేది న్యూరోటాక్సిన్. సో ఎక్కువ మోతాదులో వేస్తే నిజంగానే మజిల్ పారాలిసిస్ వస్తుంది. అప్పుడు టోసిస్ రావడం, అంటే మజిల్ కింద పడిపోవడము, అలాగే అప్పర్ లిప్ టోసిస్ రావడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా బోటాక్స్ ఇంజెక్షన్స్ డాక్టర్ సూపర్విజన్లో తీసుకోవాలి. డెర్మటాలజిస్ట్ సూపర్విజన్లో తీసుకుంటే మరీ మంచిది. బోటాక్స్ ఇంజెక్షన్స్ వేసినంత మాత్రం పర్మనెంట్గా మీకు యంగ్ లుక్ రాదు. మళ్ళీ 3 months తర్వాత కానీ, మళ్ళీ 6 months తర్వాత కానీ మళ్ళీ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అలా మేబీ 2 times 3 times కన్నా ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే మంచిది కాదు. సో కనీసం అవి తీసుకున్న తర్వాత 2 years వరకు ఆ పేషెంట్కి యంగ్ లుక్ కనిపిస్తుంది కాబట్టి చాలామంది ప్రిఫర్ చేస్తుంటారు. బట్ ఈ బోటాక్స్ అనేది టెంపరీ ఫినామినా. కొంతమంది సినీ యాక్టర్స్కి, తర్వాత టీవీ ఆర్టిస్ట్కి, దోస్ పీపుల్ హు ఆర్ కమేడియన్స్, వాళ్ళకి బోటాక్స్ ఇంజెక్షన్స్ పనికిరావు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ తగ్గిపోతుంది. సో ఎక్స్ప్రెషన్ లెస్ ఫేస్ అవుతుంది. కాబట్టి ఎక్స్ప్రెషన్స్ ఉండాలి. కాబట్టి ఎక్స్ప్రెస్ ఉండాలంటే రింకిల్స్ కూడా కనిపించాలి. కాబట్టి అటువంటి వాళ్ళకి ఇంజెక్షన్స్ సూట్ అవ్వవు. కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం బోటాక్స్ ఇంజెక్షన్స్ మంచిది కాదు. కాస్మెటిక్ చికిత్సలలో ఎక్కువగా వాడుతున్నప్పటికీ ఆరోగ్యపరమైన సమస్యలకు కూడా బొటాక్స్ ఎంతో మేలు చేస్తుంది. అయితే ముందు జాగ్రత్తల విషయంలోనూ, సైడ్ ఎఫెక్ట్స్ విషయంలోనూ పూర్తి అవగాహన ఉన్నప్పుడు దీన్ని మరింత సమర్థంగా వాడుకునే అవకాశం ఉంటుంది. అందుకే నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చికిత్స తీసుకోవడం, చికిత్స పూర్తయ్యేదాకా డాక్టర్ను మార్చకపోవడం కూడా బొటాక్స్ చికిత్సలో చాలా ముఖ్యమైన అంశం.
తలనొప్పికి పరాకాష్ట మైగ్రేన్. తలలో ఏదో ఒక భాగంలోని విపరీతమైన నొప్పి రావటం, ఆ తర్వాత కళ్ళు తిరగటం, ఒక్కోసారి వాంతి చేసుకోవాలి అనిపించటం, వెలుగు చూసినా శబ్దం విన్నా భరించలేకపోవటమే మైగ్రేన్ లక్షణాలు. వస్తే గంటల తరబడి ఉంటుంది. చీకట్లో ఒంటరిగా పడుకోవాలి అనిపిస్తుంది. మందులు వాడితే కొంత తీవ్రత తగ్గొచ్చు, మరీ తరచుగా రాకుండా చేయొచ్చు. నిర్దిష్టమైన కారణాలు లేకపోయినా వంశపారంపర్యంగా గానీ పర్యావరణ ప్రభావం వలన కానీ వస్తుందని భావిస్తున్నారు. దీని లక్షణాలు, కారణాలు, గుర్తింపు, చికిత్స, నివారణ మార్గాలు ఇప్పుడు తెలుసుకుందాం. భరించడం సాధ్యం కాని తలనొప్పి మైగ్రేన్. చిరాకు పెట్టటమే కాదు, వెలుగు చూసినా శబ్దం విన్నా ఆ తలనొప్పి మరింత దుర్భరంగా మారుతుంది. వస్తే గంటల తరబడి ఉండడమే కాదు, ఒక్కోసారి రోజంతా ఈ తలనొప్పి బాధిస్తూనే ఉంటుంది. నిశ్శబ్దంగా ఉండే ఒక చీకటి ప్రదేశం చూసుకుని పడుకోవాలనిపిస్తుంది. మైగ్రేన్ తలనొప్పి తరచూ చిన్నతనంలోనో యవ్వనంలోనో మొదలవుతుంది. మలబద్ధకం, డిప్రెషన్, అతి చురుకుదనం, మెడ బిగుసుకుపోవడం, చిరాకు, అదే పనిగా ఆవలింతలు గమనించవచ్చు. ఇక కళ్లకు ఏవో మెరుపుల్లాంటివి కనబడ్డం, చూపు మందగించడం, కాలికో చేతికో సూదులు గుచ్చుతున్నట్టుగా అనిపించడం, మాటలు తడబడ్డం, కాళ్ళు చేతులు బలహీనంగా మారటం లాంటి లక్షణాలు కనబడతాయి. కాంతి, శబ్దం, ఒక్కోసారి వాసన కూడా ఇబ్బందిగా అనిపించవచ్చు. చూపు మందగించడం, వాంతి వచ్చేట్టు అనిపించడం సాధారణంగా కనబడే లక్షణాలు. ఇక పదే పదే తలనొప్పి వస్తుంటే డాక్టర్ని సంప్రదించాలి. తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మామూలు మాత్రలతో సరిపెట్టకూడదు. మైగ్రేన్కి కారణాలు నిర్దిష్టంగా తెలియకపోయినప్పటికీ జీన్స్ ఇంకా పర్యావరణం ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. బ్రెయిన్ స్టెమ్లో వచ్చే మార్పుల వల్లనే మైగ్రేన్ వస్తుంది. మహిళల్లో ఈస్ట్రోజెన్ ఒడిదుడుకులు తలనొప్పికి దారితీయవచ్చు. ఋతుక్రమానికి సరిగ్గా ముందు గానీ తరువాత గానీ మైగ్రేన్ వస్తున్నట్టు మహిళల్లో గుర్తించారు. హార్మోనల్ చికిత్స, గర్భనిరోధక మాత్రల వాడకం కూడా ఈ పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. ఉపవాసాలు, సకాలంలో తినకపోవడం, చాలా ఆహారాల్లో నిల్వ కోసం వేసే మోనోసోడియం గ్లూటామేట్ లాంటివి కూడా మైగ్రేన్కి దారితీస్తాయి. మానసిక ఒత్తిడి, నిద్రపోవటం, మేలుకోవటంలో ఒడిదుడుకులు, ఎక్కువగా సెక్స్లో పాల్గొనడం కూడా మైగ్రేన్ తలనొప్పి తెస్తాయి. మైగ్రేన్ వచ్చిన దాదాపు 90% మందికి కుటుంబ చరిత్ర కారణంగా మైగ్రేన్ వస్తున్నట్టు గుర్తించారు. మైగ్రేన్ తలనొప్పులు మామూలుగా 2 రకాలు. మైగ్రేన్ విత్ ఆరా, మైగ్రేన్ విదౌట్ ఆరా. ఆరా అంటే కళ్ళ ముందు లైట్స్ లాగా కనబడడం, ఒకవైపు నుంచి ఇంకొక వైపు వెళ్ళడం, లేకపోతే చేతి మీద చురుకులాగా రావడం, తిమ్మిరిలాగా రావడం, చేయి కొంచెం కదలడం, వీటిని ఆరా అంటామన్నమాట. అది ఉండొచ్చు ఎక్కువ శాతం మందులు, కానీ అది ఉండదు. సో మైగ్రేన్ విత్ ఆరా, మైగ్రేన్ విదౌట్ ఆరా, ఇవి మైగ్రేన్ తలనొప్పుల రకాలు. మైగ్రేన్ తలనొప్పి రావడానికి కారణం జన్యుపరం. అంటే తల్లిదండ్రులకుంటే వాళ్ళ పిల్లలకు వస్తుంది, వాళ్ళ పిల్లలకు వస్తుంది, అలా వంశపారంపర్యంగా అది పాస్ అవుతూ ఉంటుందన్నమాట. కానీ ఒక జన్యువు వల్ల వచ్చేది కాదు ఇది. పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటారు. మల్టిపుల్ జీన్స్లో ఉంటే వస్తుందన్నమాట. కానీ కొన్ని రకాల మైగ్రేన్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఒక జన్యువు వల్ల కూడా వస్తుంది. మైగ్రేన్ తలనొప్పి నిర్ధారించడం పేషెంట్ చెప్పిన హిస్టరీని, లక్షణాలను బట్టి, అంతేగాని దానికి డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటూ ఉండదు. చాలామందికి తలనొప్పి తగ్గినప్పుడు, మైగ్రేన్ తలనొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు. ఎంఆర్ఐ స్కాన్లో చిన్న చిన్న చుక్కల్లాగా ఉంటాయి. ఆ చుక్కలు మైగ్రేన్ తలనొప్పి వల్ల వచ్చినవి, కానీ దానివల్ల వేరే డేంజర్ లేదు. మైగ్రేన్ను పూర్తిగా నయం చేసే చికిత్స ఏదీ లేదు. అయితే దీనికోసం రకరకాల మందులున్నాయి. ఇతర జబ్బుల చికిత్సకు వాడే కొన్ని మందులు కూడా మైగ్రేన్కు ఉపయోగపడతాయి. మైగ్రేన్ ఎంత తీవ్రంగా వస్తున్నది, ఎంత తరచుగా వస్తున్నది అనే దాన్ని బట్టి ఈ చికిత్స ఉంటుంది. గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు ప్రత్యేకమైన మందులుంటాయి. ఇక కెఫీన్ ఉండే మందులు కూడా బాగానే పనిచేస్తాయి. కానీ మరీ ఎక్కువ కాలం వాడితే ఇవి అల్సర్లకు దారితీయవచ్చు. నెలకు కనీసం 4 సార్లు మైగ్రేన్ వస్తున్నదంటే ఈ నివారణ థెరపీ చాలా మంచిది. ఒకసారి మైగ్రేన్ వచ్చి 12 గంటల పాటు తగ్గకపోయినా, నొప్పి నివారణ మందులు పనిచేయకపోయినా ఈ థెరపీ మేలు. రోజూ వాడాలా, ఋతుక్రమం దగ్గర పడ్డం లాంటి సందర్భంలోనే వాడాలా అనేది డాక్టర్ చెబుతారు. చాలా సందర్భాల్లో ఈ నివారణ మందులతో మైగ్రేన్ పూర్తిగా ఆగిపోదు. అదీగాక కొన్ని మందులు సైడ్ ఎఫెక్ట్స్ ప్రదర్శిస్తాయి. సాధారణంగా డాక్టర్లు అధిక రక్తపోటు నివారణకు వాడే మందుల్నే మైగ్రేన్ కూడా సిఫారసు చేస్తారు. దీనివలన మైగ్రేన్ తీవ్రత, అది పదే పదే రావటం కొంతమేరకు తగ్గుతుంది. 60 ఏళ్లు పైబడిన వారైతే పొగాకు వాడమని కూడా సలహా ఇస్తారు. ఇంతకీ గుండెకు సంబంధించిన మందులు మైగ్రేన్ని ఎలా తగ్గిస్తున్నాయో ఇప్పటికీ పరిశోధకులకు అంతుచిక్కటం లేదు.
దీర్ఘకాలం నయం కాని మైగ్రేన్ ఉంటే సంప్రదాయేతర థెరపీలు ఉపయోగపడవచ్చు. వాటిలో ముఖ్యమైనది ఆక్యుపంక్చర్. ఒత్తిడి, కండరాల టెన్షన్ లాంటి సమస్యల నుంచి విముక్తి పొందడానికి బయోఫీడ్బ్యాక్ అనే రిలాక్సేషన్ విధానం కూడా సమర్థంగా పనిచేస్తుంది. మసాజ్ థెరపీ ఇంకో పద్ధతి. మైగ్రేన్ నివారణలో ఇది ఎంత బాగా పనిచేస్తుందనే విషయంలో పరిశోధనలు జరుగుతున్నాయి. మైగ్రేన్ తలనొప్పికి ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే మన జీవనశైలి మార్పులు అనమాట. ఎలాంటివి? నిద్ర అనేది చాలామంది తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. 8 గంటల నిద్ర ప్రతి ఒక్కళ్ళకి కావాలి. నిద్ర సరిగ్గా ఉంటే మైగ్రేన్ తలనొప్పి చాలా మటుకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏమంటే టైంకి తినాలి. ప్రతి 2-3 గంటలకు ఒకసారి ఏదో ఒకటి కడుపులో ఉండాలి. అప్పుడు ఈక్వల్గా ఉంటుంది. దానివల్ల మైగ్రేన్ తలనొప్పులు వచ్చే ఛాన్స్ బాగా తగ్గుతుంది కూడా. ఇంకోటి ఏంటంటే ఎండలో తిరగడం కానీ, బాగా చలికి ఎక్స్పోజ్ కావడం కానీ, దూర ప్రయాణాలు కానీ కొంచెం తగ్గించుకుంటే మంచిది. వీటి వల్ల కూడా కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మైగ్రేన్ తలనొప్పి ఉండే వాళ్లకు సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఆరెంజ్, నిమ్మపండు, లేకపోతే వైన్, ఆల్కహాల్, చీజ్, చైనీస్ ఫుడ్స్, డార్క్ చాక్లెట్స్ ఇలాంటివంతా కొంచెం అవాయిడ్ చేయగలిగితే, దాన్ని తీసుకోకుండా ఉండగలిగితే మైగ్రేన్ తలనొప్పులు కొద్ది గొప్ప కంట్రోల్లో ఉంటాయి. కొందరికి ఇవన్నీ చేసినా కానీ కంట్రోల్కి రాదు. అలాంటి వాళ్లకు మైగ్రేన్ తలనొప్పులు రాకుండా ఆపడానికి కొన్ని మందులు పెడతాం. ప్రివెంటివ్ డ్రగ్స్ ఆర్ ప్రొఫిలాక్టిక్ డ్రగ్స్ అంటాం అన్నమాట వీటిని. కొందరికి ఈ మందులతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్? చాలా మటుకు మందులతో లావ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫ్లూనరిజిన్, దాన్ని సైబిలియం అని కూడా అంటారు, సోడియం వాల్ప్రోయేట్, అమిట్రిప్టెలిన్, ఇలాంటి వాటి మందులతో లావ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషలీ అమ్మాయిలకు, కొందరికి డిప్రెషన్ ఉంటుంది. డిప్రెషన్ ఉండే వాళ్ళకు సైబిలియం పెట్టకూడదు, ప్రొపనలాల్ పెట్టకూడదు. లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు వాల్ప్రోయేట్ పెట్టకూడదు. కాబట్టి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని బట్టి మందు సెలెక్ట్ చేసుకోవడం కూడా ఎంతో ఇంపార్టెంట్ అనమాట. మైగ్రేన్ను పూర్తిగా నయం చేయలేకపోయినా తీవ్రత తగ్గించడానికి మందులు ఉపయోగపడతాయి. ఎక్కువసార్లు రాకుండా, వచ్చినప్పుడు ఎక్కువసేపు ఉండకుండా కొన్ని రకాల థెరపీలు చేయించుకోవచ్చు. మైగ్రేన్ స్వభావాన్ని బట్టి ఆడవాళ్లకైతే ఋతుక్రమం దగ్గరవుతున్నప్పుడు కొన్ని మందులు వాడాల్సిందిగా డాక్టర్ చెప్పవచ్చు. డిప్రెషన్ కారణమైతే యాంటీ డిప్రెసెంట్స్ వాడవలసిందిగా సూచిస్తారు. తగినంత నిద్ర, కొన్ని రకాల వ్యాయామాలతో రిలాక్స్ కావటం ద్వారా మైగ్రేన్ సమస్యకు దూరంగా ఉండవచ్చు. ఇదండి ఈనాటి ఆరోగ్యమస్తు. మరిన్ని ఆరోగ్య సమస్యల గురించి రేపటి ఆరోగ్యమస్తులో మళ్ళీ తెలుసుకుందాం. స్టే హెల్దీ, బీ హ్యాపీ. ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని ఆన్లైన్లో చూడాలనుకునేవారు www.youtube.com/etvlifeindia, అలాగే www.facebook.com/etvlifeindia, అలాగే ట్విట్టర్లో చూడాలనుకునేవారు www.twitter.com/etvlifeindia అని టైప్ చేసి ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు.